వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి టీఎస్పీఎస్సీ సంవత్సరంకు గ్రూప్ 4 యొక్క మెరిట్ లిస్ట్ సంబంధించి అండ్ మాకు ఏడబ్ల్యూ రైల్ సంబంధించి అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ అయితే తెలుసుకున్నాము. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వెయిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. సో ఎంతమంది రైల్స్ కోసం వెయిట్ చేస్తున్న ఒక లైక్ రూపంలో తెలియజేయండి. సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వెయిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో మెయిన్గా మనకి వచ్చి అప్డేట్ కనుక చూసుకుంటే టీఎస్పీఎస్సీ సంవత్సరంకు గ్రూప్ 4 యొక్క మెరిట్ లిస్ట్ సంబంధించి అయితే ఒక టీఎస్పీఎస్సీ బోర్డు సంబంధించి అయితే కొత్త చైర్మన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు వేటి న్యూస్లో చూసుకున్నాక టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి అనేది ఇవ్వడం జరిగింది. సో అండ్ మనకు మెయిన్గా ఇంకోటి కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ టీఎస్పీఎస్సీ సభ్యులుగా 5గురు నియామకం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకు టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఈయనే అనేది ఇవ్వడం జరిగింది మెయిన్గా. సో అలాగే మనకు బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి అనేది మనకు 4 ఆర్టికల్ అయితే ఇచ్చారన్నమాట వేటి న్యూస్లోని. సో ఇక్కడ మనకు అప్డేట్ కనుక చూసుకుంటే సో మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 మెయిల్ లిస్ట్ సంబంధించి అయితే మనకు త్వరలో అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు 1 వీక్లోని. సో మనకు వచ్చేసి కొత్త చైర్మన్ అయితే నియమించడం జరిగింది కాబట్టి దీని మీద మనకు ఏదైతే పెండింగ్లోనే రిజల్ట్స్ అయితే ఉంటాయో ఆ యొక్క ఫలితాన్ని మొత్తాన్ని కూడా మనకైతే ఆ యొక్క రిజల్ట్స్ని అయితే మనకైతే 1 వీక్ లేదా 2 వీక్స్లో అయితే రిలీజ్ చేస్తారు. సో మనకి ఎలా చూసుకున్నా సరే టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 మెరిట్ లిస్ట్ అనేది చాలా రోజులైతే పడుతుంది కాబట్టి సో మనకు టీఎస్పీఎస్సీ రిజల్ట్స్ అనేవి 4 మంత్స్ పడుతుంది కాబట్టి మనకైతే 1 వీక్లో అయితే టీఎస్పీఎస్సీ సంవత్సరం గ్రూప్ 4 మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మెయిన్గా వచ్చేసి మనకు కొత్త చైర్మన్ అయితే ఏర్పడడం జరిగింది. సో మనకు మెయిన్గా 5 సభ్యులు కూడా ఏర్పడ్డారు. సో ఇక్కడ మనకు వెయిటింగ్ న్యూస్లో అయితే ఇవ్వడం జరిగింది మెయిన్గాను. సో మనకు టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి బాధ్యతలు అయితే స్వీకరించారు. మనకు హైదరాబాద్లోని బోర్డు కార్యాలయానికి వెళ్ళిన ఆయనకు సిబ్బంది అయితే స్వాగతం పలికారు. అనంతరం మహేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. గతంలో మనకు ప్రశ్నపత్ర లీకేజ్ కారణంగా బోర్డు చైర్మన్ సభ్యులపై తీవ్రమైన విమర్శలు అయితే వచ్చాయి. దీంతో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త చైర్మన్తో పాటు సభ్యులు కూడా నియమించింది. సో మనకు కొత్త చైర్మన్ అయితే ఏర్పడ్డాయి కాబట్టి రిజల్ట్స్ అనేవి 1 వీక్లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీని సంవత్సరం మాకు అఫీషియల్ అప్డేట్ వచ్చిన మీకు ఇంటిమేట్ చేస్తాను. సో వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.